నమస్తే వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. హనుమకొండలో విషాదం జరిగింది. మిట్టపల్లి శివాని అనే విద్యార్థిని ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. అయితే ఇష్టం లేని చదవలేను మమ్మీ అంటూ సూసైడ్ నోటు రాసి ఆత్మహత్య చేసుకుంది. నయీం నగర్లోని ఎస్ఆర్ కాలేజీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం శివాని రాసిన సూసైడ్ లెటర్ కన్నీళ్లు పెట్టిస్తోందనే చెప్పొచ్చు. ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది మిట్టపల్లి శివాని. అయితే ఇష్టం లేని చదువు నేను చదవలేను అంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది. హాస్టల్లో ఉంటూ చదువుకుంటుంది శివాని. అయితే క్లాస్ రూమ్లోనే శివాని సూసైడ్ చేసుకుంది. అర్థం కాని చదువు చదవలేక, పేరెంట్స్ని అర్థం చేసుకోలేక టెన్షన్తో నా మైండ్ పోతోంది అంటూ సూసైడ్ నోట్లో తన ఆవేదనను వ్యక్తం చేసింది. తల్లిదండ్రులు పిల్లలను చదివించే ముందు ఏం చదువుతారో అడిగి అడ్మిట్ చేయండి అంటూ లేఖలో పేర్కొంది. ప్రస్తుతం శివాని రాసిన సూసైడ్ నోట్ కన్నీళ్లు పెట్టిస్తోందనే చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం శివానిని మార్చికి తరలించారు. శివాని కుటుంబ సభ్యుల్లో కూడా విషాదం నెలకొంది. నయీం నగర్లోని ఎస్ఆర్ కాలేజీలో ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది శివాని. అయితే చదువుని అర్థం చేసుకోలేక, పేరెంట్స్ని అర్థం చేసుకోలేక టెన్షన్ తోటి మైండ్ పోతుంది అంటూ కూడా శివాని తన ప్రాణాన్ని తీసుకుంది. అది కూడా నయీం నగర్లోని ఎస్ఆర్ కాలేజ్ క్లాస్ రూమ్లోనే తను ఆత్మహత్యకు పాల్పడింది. నయీం నగర్లోని ఎస్ఆర్ కాలేజీలో తను హాస్టల్లో ఉంటూ తన చదువుని కొనసాగిస్తోంది. క్లాస్ రూమ్లోనే తను సూసైడ్ చేసుకోవడం ఇప్పుడు కాలేజ్లో కానీ స్థానికంగా కానీ ఘటన కలకలం రేపిందనే చెప్పొచ్చు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. రైట్ వేణు, శివాని హత్యకు గల కారణాలు కేవలం ఇష్టం లేని చదువేనా? పేరెంట్స్ ఏమని చెప్తున్నారు? శివాని స్నేహితులు కూడా ఏం చెప్తున్నారు? రాధిక, ప్రస్తుతము శివాని మృతురాలకు సంబంధించిన పేరెంట్స్ కి కొద్దిసేపటి క్రితమే సమాచారం అందించడంతో వాళ్ళు మంచిర్యాల జిల్లా నుంచి వరంగల్ కు ప్రయాణమయ్యారు. అయితే ఏ విషయం పేరెంట్స్ కి చెప్పకుండానే తమ కూతురు అనారోగ్యంతో ఉందని మాత్రమే సమాచారం ఇచ్చారు. అయితే తాను హ్యాంగింగ్ చేసుకున్న విషయం కూడా ఇప్పటి వరకు పేరెంట్స్ కి అయితే చెప్పలేదు. ఎవరికి చెప్పకుండానే పోలీసులకు సమాచారం ఇచ్చి ఆ డెడ్ బాడీని ఎంజిఎం తరలించారు. ఎంజిఎం మార్చిలో ప్రస్తుతము శివాని డెడ్ బాడీ. అయితే తాను సూసైడ్ చేసుకునే ముందు ఒక సూసైడ్ నోట్ రాసింది. ఆ సూసైడ్ నోట్ తో తన తల్లికి రాస్తూ ఆమె నేను చదవాలనుకున్నటువంటి కోర్సు మీరు చదివించలేదు, మీరు చదివిస్తున్న కోర్సు నాకు అర్థం కావట్లేదు, ఎటు అర్థం కాకపోతూ టెన్షన్ తో పూర్తిగా ఇబ్బందులు పడుతున్నానంటూ ఆ సూసైడ్ నోట్ రాసిందాన్ని బట్టి చూస్తే తాను ఎంపీసీ కోర్సు చదవలేకనే ఆ చదువు అర్థం కాక ఫెయిల్ అవుతాననే భయంతోనే ఆ తల్లిదండ్రులకు చెప్పినా కూడా ఏమంటారు అనే భయంతో సూసైడ్ చేసినట్టు ప్రస్తుతం ఆ సూసైడ్ నోటు పట్టయితే. అయితే ఆ సూసైడ్ నోటు శివాని సూసైడ్ చేసుకునే ముందు రాసిందా లేకుంటే ఆ కాలేజీ యాజమాన్యం సృష్టించిందా అనే దానిపై అయితే ఇప్పటివరకు క్లారిటీ లేదు. పోలీసులు కూడా ఈ ఘటనపై ప్రస్తుతం పేరెంట్స్ వచ్చాక వాళ్ళ దగ్గర పిటిషన్ తీసుకుని పూర్తి స్థాయి విచారణ చేసే అవకాశం అయితే ఉంది. అయితే ఆ డెడ్ బాడీ తను సూసైడ్ చేసుకునే ముందు ఆ హాస్టల్లో ఉన్నటువంటి ఆ క్లాస్ రూమ్ గదిలో సూసైడ్ చేస్తుంది. అంటే ఆ సమయం లోపల నిజంగా విద్యార్థులు దాదాపు 200 మంది పైగా విద్యార్థులు ఉన్నారంటే ఎవరు చూడలేదా అనేటువంటి అన్ని కూడా కొన్ని అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి. ఏదేమైనా కూడా ఎస్ఆర్ కళాశాల లోపల కొంత చదువుకు సంబంధించి విద్యార్థులను తీవ్రంగా ప్రెజర్ పెడుతుంటారు, ర్యాంకుల కోసం వాళ్ళని ఇబ్బందులు పెడుతుంటారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఆ స్కూల్ కాలేజ్ యాజమాన్యం వేధింపులే తనకు సూసైడ్ కు ప్రేరేపించేటువంటిది ఒక చర్చ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి పేరెంట్స్ వచ్చిన తర్వాత చివరిగా వాళ్ళకి ఏమైనా ఫోన్ కాల్ చేసిందా, కాలేజ్ యాజమాన్యం సంబంధించి ఏమైనా ఫిర్యాదు చేసిందా అనే పూర్తి వివరాలు తెలిస్తే పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ జరిపే అవకాశం అయితే కనిపిస్తుంది. మరొక అర్ధ గంటలో కూడా పేరెంట్స్ ఇటు కాలేజీకి చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాతే పోలీసులు ఫార్మాలిటీస్ పూర్తి చేసి పోస్ట్ మార్టం కోసం కూడా యువతి పోస్ట్ మార్టం పూర్తి చేసే అవకాశం. మొత్తానికైతే ఈ ఘటనకు సంబంధించి వరంగల్ సంబంధించిన విద్యార్థి సంఘాలు అయితే ఎస్ఆర్ కళాశాల ఇది దాదాపు 5 సంవత్సరాల వ్యవధి లోపల 13 మంది సూసైడ్ చేసుకున్నారంటే ఎస్ఆర్ కాలేజ్ యాజమాన్యమే పూర్తిగా వేధింపులకు గురి చేస్తుంది. అందువల్ల విద్యార్థులు ఎవరికి బాధ చెప్పుకోలేక సూసైడ్లకు పాల్పడుతున్నట్టు ఒక వర్షం చెప్తుంది. మొత్తానికి తల్లిదండ్రులు వచ్చిన తర్వాతే పోలీసులు కూడా దీనిపై ప్రాథమికంగా ఏం జరిగిందనే విషయాలు కూడా స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. రాధిక, రైట్ వేణు, శివాని తన స్నేహితులతో అంటే యాజమాన్య వేధింపులు ఉన్నాయని కానీ లేకపోతే ఇష్టం లేని చదవలేకపోతున్నానంటూ కూడా ఇలాంటి విషయాలు ఏమైనా తన స్నేహితులతో పంచుకుందా? స్నేహితులతో మీరు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారా? అంటే ప్రస్తుతం ఉమెన్స్ కు సంబంధించినటువంటి హాస్టల్ కావడంతో ఆ విద్యార్థులు ఎవరితో మాట్లాడొద్దంటూ వాళ్ళందరినీ కూడా
బయటికి పంపించిన పరిస్థితి. దీనిపై ఇప్పటి వరకు తన స్నేహితుల నుంచి మాట్లాడతాను. కానీ 2 రోజుల క్రితము శివాని తన వదిన వరిచేటువంటి ఒక చుట్టాలు ఉండేవారు. వాళ్ళకి ఫోన్లు చేసి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాను, ఇటు కాలేజీ లోపల సార్లు చదవాలని ఇబ్బంది పెడుతున్నారు, ఎగ్జామ్స్ లోపల కూడా నేను ఫెయిల్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి తప్ప చదవలేకపోతున్నానంటూ కూడా కొంత తన చదువులో ఉన్న ఇబ్బంది గురించి అయితే చెప్పినట్లుగా తెలుస్తున్నది. దీన్ని బట్టి చూస్తే కొంత తాను చదవలేకపోవడం, ఎంపీసీ గ్రూప్ తనకు అర్థం కాకపోవడం, మరోవైపు కళాశాల లోపల కూడా తప్పనిసరిగా అందరు ర్యాంకులు తెచ్చుకోవాలి, తప్పనిసరిగా ఫస్ట్ క్లాస్ లో పాస్ కావాలంటూ కూడా కొంత ఇబ్బందులకు గురి చేస్తూ తెల్లవారుజామునే వాళ్లకు స్టడీ అవర్స్ పెట్టుకోవడం, ఇదంతా 2 విధాలుగా తాను పేరెంట్స్ కి చెప్పుకోలేకపోవడం, తా యొక్క చదువు అర్థం కాకపోవడం, తిరిగి కళాశాల యాజమాన్యం కూడా వాళ్ళని చదవాలంటూ కూడా 4 గంటల నుంచే లేపి వాళ్ళని చదివించే ప్రయత్నాలు చేయడంతో పూర్తిగా తను మెంటల్ గా డిస్టర్బ్ అయింది కాబట్టి సూసైడ్ చేసుకోవచ్చిన వర్షం అయితే వినిపిస్తుంది. మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి పేరెంట్స్ నుంచే పూర్తిగా ఏదైనా అప్డేట్ నిజంగా తను నిన్న ఈ రోజు సూసైడ్ చేసుకున్నాము, తెల్లవారుజామున ఫోన్లు చేసిందా, ఏమన్నా చెప్పిందా అనే విషయాలు తెలిస్తేనే కొంత దీని లోపల విషయాలను బయటకు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి సంబంధించి ఎస్ఆర్ యాజమాన్యం కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నారు కాబట్టి అసలు ఏం జరిగిందనే విషయాలన్నీ కూడా కొంత పోలీసుల విచారణ జరిగిన తర్వాత తెలిసే అవకాశం ఉంది. మొత్తానికైతే ఇందులో అటు పేరెంట్స్ తనకు ఇష్టం లేని కోర్సులో జాయిన్ చేసిన ఒక కారణం అయితే అందులో కళాశాల యాజమాన్యం కూడా చదవాలి, తప్పనిసరిగా పాస్ అవ్వాల్సిందే అంటూ కూడా కరాఖండిగా చెప్తూ విద్యార్థులను స్టడీ అవర్స్ పేరుతో కొంత ఇబ్బందులకు గురి చేసిన ఘటన కూడా తన సూసైడ్ కు ప్రేరేపించొస్తున్నటువంటి వర్షం అయితే వినిపిస్తుంది. మొత్తానికి పోలీసుల విచారణ లోపల పూర్తి స్థాయి వివరాలు తెలిసే అవకాశం ఉంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ వేణు. నయీం నగర్ లోని ఎస్ఆర్ కాలేజీలో మిట్టపల్లి శివాని అనే విద్యార్థిని క్లాస్ రూమ్ లోనే సూసైడ్ చేసుకుని సూసైడ్ నోట్ రాసి తన తనువుని చాలించింది. అయితే పేరెంట్స్ ఇంకా కాలేజ్ కి చేరుకోలేదు. పేరెంట్స్ కి ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది కూడా చెప్పలేదు, చనిపోయింది అన్న విషయాన్ని కూడా చెప్పలేదు అనేది తెలుస్తుంది. ఆరోగ్యం బాలేదు అన్న విషయాన్ని చెప్పే కాలేజ్ కి పేరెంట్స్ ని రప్పిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత అయితే సూసైడ్ నోట్ లో మాత్రం ఇష్టం లేని చదవలేకపోతున్నాను, పేరెంట్స్ ని అర్థం చేసుకోలేక మైండ్ పోతుంది, టెన్షన్ పడుతుంది అంటూ అయితే మెన్షన్ చేసింది. అయితే వేరే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ కాలేజ్ లో ఇప్పటి వరకు గడిచిన 5 ఏళ్లలో 13 మంది ఇలాగే సూసైడ్ చేసుకుని చనిపోయారు. యాజమాన్య వేధింపులు ఉన్నాయన్న ఒక ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సో నిజాలను తేల్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. సో పేరెంట్స్ వచ్చాక కూడా వాళ్ళని మరిన్ని వివరాలు అడిగే అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ కాల్ ఎవరికైనా చేసిందా, ఇలాగే యాజమాన్య వేధింపులు ఏమైనా ఉన్నాయని ఎవరికైనా చెప్పిందా శివాని అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. పేరెంట్స్ వచ్చిన తర్వాత మాట్లాడి బాడీకి పోస్ట్ మార్టం చేసే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.